ఒక ఉద్యమ సంస్థ, ఒక రకంగా లోక్సత్తా. మీరు మొదట అడిగేసినప్పుడు సమాజంలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అసలు యువత ఆలోచన విధానం ఎలా ఉండేది అప్పుడు? అంటే యువతలో ఎప్పటికైనా కూడా ఆలోచన ఉంది, కాకపోతే అది ఓట్లాగా కనబడ. సైద్ధాంతికంగా విరుద్ధమైన బీజేపీ పార్టీలోకి అడుగుపెట్టారు మీరు. ఇక్కడ సైద్ధాంతిక విరుద్ధం అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ప్రక్షాళన అనే దిశగానే అప్పుడు కూడా పనిచేశాను, ఇప్పుడు కూడా. జేపీ గారు గెలిచిన తర్వాత జేపీ గారు కూడా కుక్కట్పల్లిలో ఏం చేయాలో అది ఎంతవరకు చేయాలో అంతవరకు తను చేసి చూపించారు. ప్రజలకి అంతా పబ్లిసిటీ ఎక్కువ ఇష్టం, మీడియా కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు కవితకు ఉన్నంత పబ్లిసిటీ మాకుందా? షర్మిలకు ఉన్నంత పబ్లిసిటీ మాకుందా? ఇంకో నాయకురాలు కూతురో నాయకురాలు కోడలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరికీ ఉన్నంత పబ్లిసిటీ మాకుందా? నీళ్లు నిధులు నియామకాల కోసమే వచ్చినాయి కదా, ఈ మూడింటిని మర్చిపోయి సొంతంగా లాభపడడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు ఏం చేశారు? బుద్ధి చెప్పారు. హైడ్రా కూల్చివేతలను మీరు ఎలా చూస్తారు? నిజంగా నేను బడా వేత్తల్ని దూరం చేసినామంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మూసి ఇప్పుడు మీరు ఏదైతే చరిత్ర గురించి దాన్ని ఎవరు ముగించారు? దాన్ని ఎవరు ముగించారు? బాండింగ్స్ విషయంలో మోడీ గారి మీద ఆరోపణలు వచ్చాయి. కొంతమంది ఒక ఏరుగా వెళ్తుంటే కుక్కలు అట్లా మురుగుతూ ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు? కారు మొత్తం బీఆర్ఎస్దే, స్టీరింగ్ నాది అని అన్నాడు. అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకుడిగా ఉన్నారు. ఆయన ఏ భావజాలం ఉన్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు అయితే చేయట్లేదు. ఈ తెలంగాణ మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించి, తెలంగాణ మహిళల ఊచకోత కోసి, తెలంగాణలో ఉన్న ఎవరైతే సాయుధ పోరాటం చేసిన వాళ్ళందరినీ నడి వీధిలో చంపేసిన తర్వాత అటువంటి రజాకార్ ఉద్యమాన్ని స్థాపించిన, జిన్నా స్థాపించిన పార్టీ ఎంఐఎం.